హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషను. ఈ వీడియోలో అయితే మనకి 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. ఈ మొత్తం 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అండి. అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి, అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్లో అయితే 3rd and 5th ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే ఇల్లు 2 ఫ్లాట్స్కి మధ్యలో ఇలా ఇచ్చారండి. సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఎలివేటర్ చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించడం జరిగింది. అలాగే 2 ఫ్లాట్స్కి మధ్యలో కూడా కామన్ స్పేస్ అండి. ఇది కామన్ స్పేస్. ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 7 feet ఉంటుంది. అలాగే 2 ఫ్లాట్స్ కూడా ఒక ఫ్లాట్ చూడొచ్చు. ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి ఉంటుంది. ఇటు వచ్చేవాడికి ఈస్ట్, అటు వెస్ట్ వస్తుంది. అలాగే మన స్టెప్స్ వచ్చేవాడి గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది సింహద్వారము, చక్కటి టేక్వుడ్ యూజ్ చేసి మంచి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, డిజైన్ చేయించి. అలాగే పక్కన కూడా చూడొచ్చు ఫుల్ లెంత్ విండో, అది కూడా డిజైనర్ గ్లాస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ముందుకైతే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వచ్చింది. చక్కగా స్పేషియస్గా వచ్చింది లివింగ్ ఏరియా కూడా. వీళ్ళు టైల్స్ కూడా 5x2 45 టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్, కబోర్డ్ వర్క్ అంతా చేంజ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించే ఫ్లాట్ అయితే 4th ఫ్లోర్ ఫ్లాట్ అండి. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్, గృహప్రవేశం కూడా అయిపోయింది. మన కస్టమర్స్ కోసం ఈ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, చక్కటి టీవీ వాల్ యూనిట్ అది చక్కగా చేయించారు. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ స్పేస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ కూడా మంచి డిజైన్ అయితే చేయించారండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. మన కిచెన్, డైనింగ్ అన్నీ 1 by 1 చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు. ఇక్కడ ఆర్చ్, వుడెన్ ఆర్చ్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ స్పేస్ వస్తుంది. క్రాకరీ యూనిట్ అది వచ్చింది. అలాగే ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ చెప్పే కదండి. ఇదంతా కూడా సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం వంట చేసుకోవడానికి ఇటువైపు ఉన్నా కూడా అటెన్షన్స్ అవి క్లీన్ చేసుకోవడానికి షింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దట్ ఈ బాస్కెట్స్ కూడా హైడ్రాలిక్ బాస్కెట్స్ ఇచ్చారు. స్పేషియస్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే పైన కూడా చూడొచ్చు, కంప్లీట్ హైడ్రాలిక్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చుట్టూ. అలాగే ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఈ పూజ మందిరానికి సంబంధించింది మోడల్ ఇలా చేయించుకున్నారండి. అండ్ నెక్స్ట్ దట్ దీనికి వాష్ ఏరియా ఈ సైడ్ వచ్చింది, యూటిలిటీ ఏరియా. అది కూడా ఒకసారి చూద్దాము. ఇది వచ్చేపాటికి యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా కూడా స్పేషియస్గా వచ్చింది, చూడొచ్చు. కావాలంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అలాగే డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్ పెట్టుకునేలాగా ఉంటుంది ఇక్కడ. సో డిటర్జెంట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇది 3 BHK ఫ్లాట్ కాబట్టి ఫస్ట్ అయితే మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేపాటికి వార్డ్రోబ్స్ చూడొచ్చు, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా ఈ 4th ఫ్లోర్ వాల్ టేస్ట్ తగ్గ కలర్స్ అవి చాయిస్ వాళ్ళు తీసుకున్నారండి. అలాగే ఇక్కడ ఎనబేరుగా పెట్టుకునే స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. చివరికి లోపల కూడా టైల్స్ ఇచ్చారండి, ఫ్లోరింగ్. ఇన్నర్ సైడ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ సైడ్ వచ్చేప్పటికి డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది. ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ యూనిట్ అది వచ్చిందండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. బాత్రూమ్స్కి అయితే గుమ్మాలు వచ్చేపాటికి గ్రానైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు. లోపల శానిటరీ ఫిట్టింగ్స్ వచ్చేపాటికి హిండ్వేర్ కొన్ని యూజ్ చేశారండి. హిండ్వేర్ అయితే ఇచ్చారు, శానిటరీ ఫిట్టింగ్స్ కొన్ని. నెక్స్ట్ దట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేవాడికి స్టోరేజ్ యూనిట్ అంతా ఇటు వచ్చింది, వార్డ్రోబ్. కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ చూడొచ్చండి. ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్ వార్డ్రోబ్ ఇచ్చారు. పైన హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది.
సో టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించారండి. అలాగే దీనికి పక్కన ఇక్కడ ఒక బాల్కనీ ఉంది, రోడ్ సైడ్ వస్తుంది బాల్కనీ, అది కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఇది రోడ్ సైడ్ వచ్చిందండి బాల్కనీ కూడా. సీలింగ్ అది కూడా WPVC మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ చేంజర్, సీలింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. బాల్కనీ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. చెప్పే కదండి ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, సెకండ్ ఇక్కడ వచ్చిందండి కిడ్స్ బెడ్రూమ్. నెక్స్ట్ అయితే మనం థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇప్పుడు చూపించబోయే థర్డ్ బెడ్రూమ్ మీకు. ఇదంతా థర్డ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ సైడ్ వచ్చేప్పటికి డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చిందండి. అలాగే వార్డ్రోబ్స్ అయితే ఈ సైడ్ వచ్చినాయి. స్లైడింగ్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. పైనంతా హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. డిజైన్స్ కూడా చక్కటి డిజైన్స్ తీసుకున్నారు. అలాగే థర్డ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో కూడా మనకి కావాల్సిన విధంగా చేయిస్తారండి. దీనికి వచ్చిన బాత్రూమ్ అయితే బయట కామన్గా ఉందండి. అలాగే ఈ సైడ్ ఒక బాల్కనీ లాగా కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న బాల్కనీ అలాగే బాత్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. దీనికి సంబంధించిన బాత్రూమ్ అది ఇక్కడ వచ్చింది కామన్గా, ఇది కూడా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇక్కడంతా కూడా మనకి ఇంకో బాల్కనీ లాగా ఉంది. సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. ఇక్కడ కావాలంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆప్షన్ వస్తుందండి. సో చూశారు కదండి, 3 బెడ్రూమ్లు 3 బాత్రూమ్తో వచ్చింది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వచ్చినాయి, ఒకటి కామన్గా వచ్చింది. సో ఇది మొత్తం 3 BHK ఫ్లాట్ అండి. ఇది గురునానక్ కాలనీ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్లో ఉంది ప్రాపర్టీ అయితే. ఓన్లీ 10 ఫ్లాట్స్లో 2 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో ఉన్నాయి. అది వెస్ట్ ఫేసింగ్ అయితే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇది టోటల్ వచ్చేవాడికి 1780 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1363 SFT వస్తుంది. UDS 70 గజాలు వస్తుందండి. ప్రైస్ 1,25,00,000 చెప్తున్నారండి. ఇలా మంచిగా ప్రీమియంగా కబోర్డ్ వర్క్ అది చేసి లైట్స్ అన్నీ ఇచ్చేలాగా. ఈ ఫ్యాన్స్ అవి అయితే వీళ్ళు ఇవ్వట్లేదండి, అది గుర్తుంచుకోవాలి. దీనికి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది, జనరేటర్ ఉంటుందండి. అలాగే వాటర్ వచ్చేపాటికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ 2 ఉంటాయి. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నాను కదండి, డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ చూస్తే కనుక మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.